వదలకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, వంకాయ వదిలేసి 50 ఏళ్ళు తిన్నానండి బాబు, వదిలేయాలంటే చాలా కష్టమైంది కానీ వదిలేసాం, అదే పెద్ద గొప్ప విషయం కానీ చెబుతాడు. హరిశ్చంద్రుడు రాజ్యత్యాగం చేసినట్టే ఈయన వంకాయ ఇంత చేసి ఇచ్చింది వంకాయ. ఆ వంకాయ కూడా 60 ఏళ్ళు తిన్నాడు. ఇంక ఇప్పుడు వదలడం గొప్ప. అసలు ఇది ఎందుకు పెట్టారు? కాశీ వెళ్ళొచ్చామంటే మనం 9 రోజులు ఉన్నాము అంటే అక్కడికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఈ భార్యాభర్తల సంబంధం మీద, అనుబంధాల మీద, పుత్రులతో ఉండేటువంటి వ్యవహారాల మీద, డబ్బు మీద ఉండే కాంక్ష తగ్గించుకుంటే కాశీ వెళ్లకుండానే వీడి కాకినాడలోనే మోక్షం వస్తుంది. వెళ్ళాడు. పైగా ఏమంటాడు తెలుసా, కాశీ నేను 25 సార్లు వెళ్ళానండి, ఇంకొక చాలామందిని తీసుకెళ్ళాను కూడా, ఇదంతా కలిపి పుణ్యం కింద లెక్కెడతాడు. దేవుడు లెక్కెట్టాడు ఇవన్నీ. నువ్వు ఎన్నిసార్లు వచ్చేవని దానికి అనవసరం. కాశీ 25 సార్లు వెళ్ళడం మోక్షం అయితే రైల్వే డ్రైవర్కి, ఆర్టీసీ డ్రైవర్కి ముందు మోక్షం రావాలి. వాడు రోజు చాలాసార్లు పెడుతున్నారు. పైగా ఎంతమందిని తీసుకెడుతున్నారు. ఇది అజ్ఞానం బాగా ప్రచారం అవుతుంది లోకంలో.